శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాము. పూర్వం అగస్తేశ్వర మహాముని కావడిలో శివకేశవులను మోసుకుంటూ వస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు సంధ్యావందనం చేసుకుందామని స్వామివారి చుట్టూ కలియ చూసినప్పుడు నదిలో ఇలా సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నారు. అంతలోనే గొర్రెలు కాసే పిల్లవాడిని పిలిచి, నాయన కొద్దిసేపు ఇది పట్టుకొని నేను సంధ్యావందనం చేసుకుంటానని చెప్పారు. పిల్లవాడు కావడి బరువు అని అనిపిస్తే ఇక్కడనే వదిలేసి వెళ్తానని చెప్తాడు. ఆ పిల్లవాడు కొంత సమయం చూసి అగస్త్యముని రాకపోయేసరికి తాత తాత అని 3 సార్లు కేకలు వేస్తాడు. ఆ ముని ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ పిల్లవాడు ఆ కావడిని అక్కడనే వదిలేసి వెళ్ళిపోతాడు. అగస్త్యముని సంధ్యావందనం అయిపోయిన తర్వాత కావడి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ కావడి లేవదు. చాలా పవిత్రమైనది, విగ్రహాలను ఇక్కడనే ప్రతిష్ఠించవలసిందిగా ఆకాశవాణి పలుకుతుంది. బోయవాడు పక్షిని వేటాడుతుండగా పక్షి వచ్చి స్వామివారిని రక్షించమని వేడుకుంటుంది. స్వామివారు బోయవాడికి పక్షి ఎత్తు మాంసాన్ని తన తల నుంచి తీసుకోమని బోయవాడికి వరమిస్తాడు. వాడు స్వామివారి తల నుండి తన 10 వేళ్లతో మాంసాన్ని తీసుకుంటాడు. శివుని తలపై గంగ ఉద్భవిస్తుంది. వాడు పట్టి లాగిన 10,000 అచ్చులు ఇంకా కనపడతాయి, ఇప్పటికీ కనపడతాయి. శివుని తలపై గల నీరు పైకి పొంగదు, అలాగే లోపలికి ఇంకదు. 100 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయం ఉద్ధరించబడింది. ఓం నమః శివాయ.